నమస్కారం, నా పేరు లత. ఈ రోజు మర్డర్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. మర్డర్ చేయడం అనేది చాలా సున్నితమైన అంశం. దానికి ముందుగా హత్య చేయడానికి అనువైన ప్రదేశం, సమయం నిర్ణయించుకోవాలి. చంపే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1. మన వేలిముద్రలు హతుడి ఒంటిపై పడకుండా హ్యాండ్ గ్లౌజెస్ వాడాలి. 2. చంపే ఆయుధం కత్తైతే దాని పిడి చేతికి అనువుగా ఉందో లేదో చూసుకోవాలి. 3. వ్యక్తి సైడ్ ట్రిప్స్ కి సరిగ్గా 2 వేళ్ల మందం కింద పొడవాలి. పొడిచి మెలి తిప్పితే కాలేయం చీరుకొని చనిపోతాడు. అంతే, సింపుల్. హలో మాస్టారు, ఏం చూస్తున్నారు సార్? మర్డర్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. ప్రొఫెషనల్ కిల్లర్ నన్నావు, మర్డర్ ఎలా చేయాలో యూట్యూబ్ లో చూడడం ఏంటి? చంపే టెక్నిక్ ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే ఈ మర్డర్ బిజినెస్ లో నిలబడటం చాలా కష్టం. అందుకే నేను చేసే ప్రతి మర్డర్ని నా మొదటి మర్డర్ గానే ఫీల్ అయి చేస్తాను. అబ్బో, నువ్వు మామూలు ప్రొఫెషనల్ కిల్లర్ కాదు బ్రో. అది సరే, ఇంతకీ ఆడెవడో తెలుసా? ఎవడాడెదవా? నువ్వు చంపుతానని కాంట్రాక్ట్ తీసుకున్నావే ఆడు. ఓ, వచ్చేసాడా? పోయాడనుకో. ఇక్కడ ఎందుకున్నాం మనం? వీడికి ఏమైనా తెలిసి ఉంటుందేమో. ఆ, గురుగారు, ఆ, కొంచెం అడ్రస్ ఎక్కడో చెప్తారా? దుర్గ కూడా ఆ, స్ట్రైట్ గా వెళ్ళు బ్రదర్. అక్కడ రైట్ తిరుగు, అక్కడే కూడా ఉంటుంది. ఆ, ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బ్రదర్. ఆ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆడితోటి ఏం మాట్లాడావు? ఏంటి నీకెందుకురా? అసలు ఎవడరా నువ్వు? ఎవరు, నేనా? ఆడితో ఏం మాట్లాడేవో చెప్పవా? చూస్తే ఏదో మంచోడ్లాగా ఉన్నావు. ఆడు దుర్గ గుడికి జీపీఎస్ పెట్టుకొచ్చాడంట. అది దుర్గా వైన్స్ తీసుకొచ్చింది. కరెక్ట్ అడ్రస్ చెప్పి పంపించాను. కారులో డ్రాప్ చేయాల్సింది. నీ అబ్బా, నువ్వు చంపాల్సింది ఆడనేరా. సార్ సారీ సార్, నేను హార్న్ సౌండ్ అంటే మర్చిపోతాను సార్. చంపింది జాలుగానే నా డబ్బులు నాకు ఇచ్చే. సార్ సార్ చంపేస్తాను సార్, ఇప్పుడే నా డబ్బులు నాకు ఇవ్వు ముందు. చంపుతాడంట, చంపుతాడు. ఇవే మాలోకం కిల్లర్ దొరికాడు. ఇప్పుడు ఇంకొకరిని చూసుకోవాలి. ఛే! వరం, కటిలు ఎక్కడున్నావు? కాంట్రాక్ట్ పని మీద ఉన్నాను. మనం కలుద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? లేదు, మర్చిపోలేదు, వచ్చేస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను రోజు చూసినా ఇప్పుడే చూసినట్టుంటుంది. దీన్నే ఇంగ్లీష్లో లవ్ అంటారంటావా? కాదు, తెలుగులో దీన్ని మతిమరుపు అంటారు. మరైతే ఈ మెమరీ లాస్ గార్డ్ ఎందుకు లవ్ చేసినట్టు? నువ్వు రోజు కొత్తగా ఫ్రెష్గా లవ్ చేస్తావని. కోట్ల ఆస్తి కన్నా విలువైంది కోరుకున్న జీవితం. అదే లేనప్పుడు నరకం. నీతో ఉన్నప్పుడు నాతో నేనున్నట్టుంటుంది. అందుకే నేను లవ్ చేశాను. వరం, వరం, నువ్వు బాధపడద్దు వరం. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరం. అయినా నన్ను ఎందుకు రమ్మన్నావు? యాజ్ యూజువల్. మన పెళ్ళెప్పుడు? నాకు ఫ్రీడమ్ వచ్చేది ఎప్పుడు? ఆ రెండు జరగాలంటే ముందు నేను 2 చేతులతో సంపాదించాలి. మనకి ఆల్రెడీ ఏజ్ బార్ అయిందని నీకు తెలియట్లేదా? అలా అనకు వరం. వాళ్ళని చూడు, అసలు వాడికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకంటే మనం చాలా బెటర్ వరం. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వరం. టాపిక్ డైవర్ట్ చెయ్యకు ప్లీజ్ వరం, నాకు కొంచెం టైం వరం. ఎవరి తల తాకట్టు పెట్టైనా సరే డబ్బులు సంపాదిస్తాను. ఒకటే డీల్, కొడితే ఏ బెంగళూరులోనో హైదరాబాద్లోనో పడదాం. అదిగో సత్యం. హలో, లొకాంటోలో ప్రొఫెషనల్ టెల్లర్ అని యాడ్ ఇచ్చింది నువ్వేనా? నేనే. టెల్లర్ అంటే కిల్లరే కదా? టెల్లర్ అంటే కిల్లర్కి కోడు. బాగా క్యాచ్ చేసావు. అయితే మనం అర్జెంటుగా కలవాలి. ఎక్కడ?
నేనే ప్రొఫెషనల్ కిల్లర్ని. నా పేరు ఘాటీలు. పరిచయం అక్కర్లేదు. పంచుడు. వీడిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అమౌంట్ కావాలా, ఆన్సర్ కావాలా? ఆన్సర్ ఎవరికి కావాలి? వెయిట్ ఏంటి కొంచెం తక్కువ ఉన్నట్టుంది. పని పూర్తి చేసుకుని ప్రూఫ్స్తో వస్తే మిగతా 48 ఇస్తా. ఎందుకైనా మంచిది ఈ ఫోటో నీ ఫోన్లో తీసి పెట్టుకో. నా రూల్స్ ఒప్పుకో. నేను దొరికిన ప్రూఫ్ మాత్రం దొరకకూడదు. ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగి వీడిని చంపలేకపోతే ఏం పర్లేదు. నీకు ఇస్తానన్న 48 ఇంకొకటికి ఇచ్చి ఈ ఫోటోలో వాడితో పాటు నిన్ను కూడా బోనస్ వేసేయమని చెప్పేస్తా. అయిపోయాడు అనుకో. ఒరే ఎర్రబెబ్బులి, మంచి మటన్ కర్రీ వాసన వస్తుందేంట్రా? ఈడెవడో మసాలా కూడా గట్టిగా వేసాడు. ఫ్రీగా వచ్చినట్టుంది ఇటుకి. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపుతారు. వా సూపర్ రాజ్యాలు. నోట్లు వేసుకుంటే అనపూసి కరిపినట్టు కరిగిపోతుంది. అంత బాగుంటే మనకేం మిగులుతుంది? పడ్డానికి వెళ్తే కుక్కలకి వేసినట్టు చివరిలో మన మొఖాన్ని దుమ్ములేస్తారు. అమ్మ నా కొడకల్లారా, అంటే మీరు వాంటెడ్ గానే మాకు బోన్లు వేస్తున్నారన్నమాట. అర్జెంటుగా మనం కాలు చేతులు కడుక్కుని మనం పట్టి పడదాం. మనం తినగా మిగిలిందే వాళ్ళు తింటారు. సరే పద అయితే ఇంకెందుకు సరే, లేటు? పద. ఇన్నాళ్ళ నుంచి మీ ఎంగిల్ని మేము భరించినాం రా. ఇప్పుడు చూపిస్తాను రా నా ఎంగిలి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎదమ్ముండా మేము తినేదాకా కూడా ఆగలేదు. మూతెట్టేసాం. దొంగముండా దొరికా. నీకు ఒరేయ్, ఒరేయ్, నీకు- నేను తింటే మీకు గుండె వస్తుందిరా. అరే చూడు, మంగ దొంగ, ఈడెవడో వస్తున్నాడు. ఈ నడుదాం బంగారాజు గడు ఎక్కడ ఉంటాడు? మంగ దొంగ, ఫోటో ఫోటో దీనమ్మ ఫోటో ఏది? ఏ మంగ మంగ, ఏ మంగ దొంగ, ఏ ఇప్పుడే మటర్ మిస్ అయ్యాను రా. వెంటనే యాక్సిడెంటా? ఒరే కరెంట్ జరిగే. అమ్మయ్యా, జస్ట్ మిస్. రైట్ నీ అబ్బా. ఏ మంగ, ఛీ, ఎవ్వడో ప్రశాంతంగా పని చేయనట్లేదు రా బాబు. రూపాయల వాటర్ వాష్ కకృతిపడి చెరువులో బండి గడిగాం. ఇప్పుడు ఈ బంగారాజు గారు రిపేర్కి ఎంత అడుగుతాడో ఏమో. థు, నీ కకృతి నాటుకోండి. రే బంగారాజు, బంగారాజు వీళ్ళు లేనట్టున్నాడు. అయినా ఈ బోర్డు రిపేర్కి డబ్బులు ఎందుకు బొక్క, మనమే చేసుకుంటే పోలా. ఏంటి బాబు, ఎవరో లేరా షెడ్లో? ఆ కాలజోటి తీసి చూడరా అందాదోన్. అందాదమ్మ. ఇక్కడ బంగారాజు అంటే నువ్వేనా? అవును నేనే. ఏం కావాలేటి? ఈ షెడ్డులో మెకానిక్ నువ్వేనా? అవును